బిగ్ బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ అందరూ కూడా ఇప్పుడే ఒక్కొక్కళ్ళు తన మాస్క్‌ని తీసి గేమ్ ఆడుతున్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం అయితే లేదు. ఇక ఇందులో భాగంగా 'స్టార్మా' నుంచి తాజాగా ఒక ప్రోమో అయితే రిలీజ్ అయింది. ఆ ప్రోమోని ఒక్కసారి చూసినట్లయితే బిగ్ బాస్ హౌస్‌లో ప్రస్తుతం కెప్టెన్సీ టాస్క్ పూర్తయిపోయింది. అయితే బిగ్ బాస్ మరొక టాస్క్ కూడా ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ టాస్క్ ఏంటంటే టెనెంట్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో నుంచి ఒకళ్ళు నేరుగా సెకండ్ ఓనర్ అవ్వచ్చంటూ బిగ్ బాస్ తెలియచేశారు. అయితే బిగ్ బాస్ వీళ్ళకి ఒక టాస్క్ కూడా పెట్టారు. ఇక ఈ టాస్క్ ఏంటంటే ఓనర్స్‌గా ఎవరైతే ఉన్నారో వాళ్ళు బొమ్మల్ని విసురుతూ ఉంటారు. ఇక టెనెంట్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకిచ్చిన బాస్కెట్‌లో ఆ బొమ్మల్ని పట్టుకొని ఎండ్ బజర్ అయ్యేటప్పటికి సేవ్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఒకళ్ళ బొమ్మలు ఒకళ్ళు తీసేసుకోవచ్చు అంటూ బిగ్ బాస్ చెప్పడంతో రీతు అయితే తనూజని చాలా టార్గెట్ చేసింది. ఒకానొక టైంలో ఏకంగా తనూజ గుండ్ల మీదే కూర్చొని రీతు ఇష్టానుసారంగా గేమ్ ఆడిందనే చెప్పాలి. నిన్న సంచలగ్గా వరస్ట్‌గా చేసింది. ఈరోజు కావాలని తనూజని టార్గెట్ చేసినప్పటికీ తనూజ ఎక్కడా గివ్ అప్ ఇవ్వకుండా ఎలాగైనా సెకండ్ వన్ అవ్వాలని సాయితో శక్తి ప్రయత్నాలు చేసిందని చెప్పాలి. మరి మొత్తానికి రీతు తనూజని అంతలా టార్గెట్ చేయడం కరెక్ట్ అంటారా? ఏదేమైనా సరే తనూజ ఒక ఆడపులిలా ఆడుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం అయితే లేదు. నిజంగా ఇలాగే గేమ్ ఆడితే బిగ్ బాస్ 9 కప్పు విన్ అవ్వడంలో కూడా ఎలాంటి సందేహం అయితే లేదు. మరి మొత్తానికి రీతు ఆట తీరు ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.